భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బులకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ సీతారాంపురం ఎస్సీ కాలనీలో జొన్నలగడ్డ వెంకటమ్మ అనే గృహిణి ఉదయం లేచి వాకిలి ఊడుస్తూ ఓ చింత మొక్క కదలడం గ్రహించి మొక్క పక్కన ఏమైనా క్రిమి కీటకాలు విష సర్పాలు ఉన్నాయా అని భర్త మస్తాన్ను పిలవడంతో భార్యాభర్తలు ఇరువురు ఆ చుట్టుపక్కల శుభ్రం చేసి చూశారు. కీటకాలు కనిపించకపోగా చింత మొక్క తనంతట తాను తిరుగుతూ విస్తుపోయే విధంగా తిరుగుతుంది. గ్రామస్తులందరూ తిరుగుతున్న చింతల మొక్కలను చూడటానికి బారులు కడుతున్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమైందని స్థానికులు అంటున్నారు. గ్రామ పంచాయతీ మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఊడ్చేటప్పుడు ఒక చింత మొక్క రౌండ్గా తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది. నా పేరు వెంకటమ్మ అండి. పొద్దున్నే చీపురు బట్టి ఊడుతామని లేచినండి. వాకిలు ఊడుతామని లేచేటాలకి చెట్టు తిరుగుతుంటే మా ఆయన పిలిచింది. మా ఆయన పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచాను. మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. అయితే ఊరోళ్ళందరూ వచ్చి చూశారండి. ఆయన చెట్టు తిరుగుతుందండి. మాకు ఏదైనా తెలియట్లేదు. సీతారాపురం గ్రామం ఎస్సీ కాలనీ నుంచి పొద్దున్న అమ్మాయిలు వేసి వాకిలు పెట్టడానికి వస్తే చెట్టు తిరుగుతుందని మాకు వచ్చి చెప్తే మేము కూడా వచ్చి చూసాం.